కొత్త సర్కారు కొలువు తీరేటప్పుడు తొలుత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అటు ఇంకా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కొక్కరు వరుసగా వచ్చి ఫలానా అని నేను అని మొదలుపెట్టి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని పేపర్లో చూసుకుంటా ఉన్నదున్నట్టు అప్పచెప్తారు. కానీ బీహార్కు 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ కుమార్ సారు ప్రమాణ స్వీకారంలా ఎప్పటి లెక్కనే కాకుండా కొంచెం ఇచ్చంతరం జరిగింది. అదేంటిదో మీరే చూడండి. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। తొలుత అందరు సీఎంలు చేసినట్టే నితీష్ సారు ఒంటిగా చేసిండు ప్రమాణం. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సారు ప్రమాణ స్వీకారం చేయించంగా బీహార్ కు 10వ ముఖ్యమంత్రి అయిండు నితీష్ కుమార్ సారు. అటెంకా ఇంకో 2 మంత్రులు ఒంటిగా ప్రమాణం చేసుడు ఆలస్యం. టైం సరిపోలేదో మరి లేకుంటే ఇంకేమైందో ఏమో తెలియదు గాని 7 మంత్రుల్ని వరుసగా నిల్చోబెట్టి బడిల పుల్లగాండ్ల కంటే అధ్వానంగా ఒకటే తాపు చేపించిండ్రు ప్రమాణం. निर्वाह करूंगी तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष सभी प्रकार के लोगों के संविधान और विधि के अनुसार न्याय करूंगी। बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। అగ చూసిండ్రా, చిన్న పోరగాన్లు కదా బడిలా ఆలు దిద్దుకుంటా ఒర్రినట్టు ఎవ్వల ఒర్రుడు ఆళ్లే ఒర్రుతారు కదా. గమ్మతే ఉన్నది పోన్రి. కింద కూసోని చూసేటోళ్లకు ఎవ్వలే మొరుతాన్రో కూడా సమజ్ కాలేదు. అట్లయింది బీహార్ కొత్త మంత్రివర్గం కొలువు తీరినయాళ్ళ. ప్రమాణం అంటే ఒంటిగా చేసుడు చూసినాం గాని జంటగా కూడా కాదు. ఏకంగా ఏదో ఈ ముహూర్తం దాటితే మళ్ళా మంచి ముహూర్తం లేదన్నట్టే చేసిండ్రు మూకుమ్మడిగా. తాపు మొత్తం నితీష్ కుమార్ తోనట్టుగా 27 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తే అందులో 14 మంది పువ్వు పార్టీలు, 9 మంది నితీష్ కుమార్ సారు పార్టీలు, ఇంకో 4 పొత్తుగూడిన చిన్న చిన్న పార్టీ లీడర్లు ఉన్నారు. అందుకే సంఖ్య ఎక్కువైందనుకున్నారో లేక సమయభావం ఉన్నదని గిట్లా చేసిండ్రో తెలియదు గాని ఒక్కొక్కరు వరుస కొద్దొచ్చి చేసేటి ప్రమాణ స్వీకారాన్ని 3 మాటల మమ్మ అనిపించి సల్లబడ్డారు. అయినా ప్రధాని మోడీ సారు, అమిత్ షా సారు, రాజ్నాథ్ సారు, నడ్డా సారా సొంటి పెద్ద పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ఎంతసేపు అని కూసుంటారు తీయుండ్రి. ఏమంటారులా? అన్నదాతలను నమ్ముకున్న అందరూ చల్లగానే బతుకుతాండ్రోలా. కానీ అన్నం పెట్టి అన్నదాతల బతుకులే ఏం మంచిగా లేవు. వ్యవసాయం చేసి 4 పంటలు పండించి దునియా అంతటికి బువ్వ పెట్టి 4 రూపాయలు ఎన్కేసుకుందామంటే అడుగడుగున మోసమే ఎదురైతాంది పాపం రైతన్నలకు. ఇత్తులు పెడదామంటే మోసం, మందులు కొందామంటే మోసం, పంట కోసే కాడ మోసం, తూకం వేసే కాడ మోసం, అమ్మిన పంటను పైసలు ఇచ్చే కాడ కూడా మోసమే. మోసం మోసం మోసం. ఆఖరుకు బోనస్ పేరు చెప్పి సర్కారులు కూడా రైతులను నిండా ముంచిండ్రు. అయినా గాని పాపం అనేటోళ్ళు లేకపోగా రైతులను ఎట్లా మోసం చేస్తున్నారో చూడుండ్రి. ఇగో గీడ కొన్ని జాగల్లా ఇంకా ఐకేపీ సెంటర్లు చాలు కాలేదు. పోయినసారి పెట్టిన సన్నవడ్లకు ఇదివరకు బోనస్ ముచ్చటే లేదు. ఓ దిక్కు మల్ల వాహనాలంటాండ్రు. కొన్నూర్ల పొంటి అడవి పందులతోటి ఆగమున్నది. ఇసొంటాలా ఇగో బస్తాకు కిలోన్నర ఎక్కువ తూకమేస్తున్నారంటనోల్లా ఐకేపీ సెంటర్ల కాడ. అంటే క్వింటాల్కు 2-3 కిలోల వడ్లు ఎక్కువ జోకుతాన్రన్నట్టు. ఎంత పాపమున్నది చూడుండ్రి. అసలుకే మొన్న ఎన్కశీరి వానలకు దొయ్యకిన్ని వడ్లని నేలపాలయ్యి రైతులు రండిలుంటే నీకిని నాకినని నపరింత బుక్కినట్టు ఐకేపీ నడిపేటోళ్లు మిల్లర్లు కమ్మకై అందిన కాడికి దోసుకొని తినుకుంటా రైతుల నోట్ల మట్టి కొడతాండ్రు. పెద్దపల్లి జిల్లా కనగర్తి ఐకేపీ సెంటర్ల గదే కతున్నది. ఇగో కిరణ్ అనేటి గీ రైతు వడ్లను కాంట పెడతాంటే తూకంల క్వింటాకు కిలోన్నర దాకా ఎక్కువ తూకం వేసిండట. మోసాన్ని కండ్ల నిండా చూసేటోళ్లకు మీ తూకం బట్టది గీకం బట్టదని కొనుగోళ్లను నిలుపుదల చేసిండు రైతు. ఇగినుండ్రి. ఇక్కడ ఐకేపీ సెంటర్ నడుస్తుంది, పక్కపొంటి సొసైటీ వాళ్ళది నడుస్తుంది. ఆ సొసైటీ కాంట దగ్గర వెళ్ళిన, అక్కడికి వెళ్ళి నా వెయిట్ మళ్ళీ అక్కడనే చూసుకుంటే అక్కడ ఇక్కడ 70 కిలోల 300 ఉన్నది ఐకేపీల కాంట. అక్కడ సొసైటీ వాళ్ళ దగ్గర 71 కిలో 350 వచ్చింది.
అరే ఇంత తేడా ఎందుకు వస్తుంది, కిలో తేడా రావద్దు కదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మీ కాంటా బంద్ చేయరు. ఇన్నారు కదా ఎంత మోసం ఉన్నదో. కండ్ల ముంగట కనబడేటట్టు ఎక్కువ జోకుడు కాదు, తూకం మిషన్లనే అంకెలు మార్చి ఆగం పట్టిస్తున్నారు రైతులను. సొసైటీలనైతే అట్లా, ఐకేపీలనైతే ఇట్లా. అందిన కాడికి దోచుకో, దొరికితే ఎదురు తిరిగి అరుచుకో అన్నట్టే చేస్తుంటే రైతులను నిండా ముంచుతున్నారు. ఇక ఇదే ముచ్చట మీద ఫిర్యాదు చేస్తే పెద్దపల్లి డీసీఓ సంజీవ సారు ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు. నా కంప్లైంట్ను వెరిఫై చేసేందుకు మనకు లీగల్ మెట్రాలజీ టీం కూడా వస్తుంది. వాళ్ళు రాగానే దాన్ని బట్టి మిషన్ను చెక్ చేసిన తర్వాత ఏమైనా దాంట్లో అవకతవకలు జరిగి ఉంటే సంబంధిత సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక సర్కారు నడిపేటి ఐకేపీ సెంటర్ల కాడనే గిసొంటి కత్తుంటే పత్తి కొనేటి ప్రైవేటు వ్యాపారుల కథలు ఇంకెట్లున్నాయో చూడుండ్రి. చూసిండ్రా ఎట్లా నిలువు దోపిడీ చేస్తున్నారో రైతులను. ఒక బటన్ ఒత్తుతనేమో బరాబర్ తూకం వత్తాంది, ఇంకో బటన్ ఒత్తుతనేమో తక్కువ తూకం వత్తాంది. అంటే తూకమేసే పత్తి ఎక్కువ, మిషన్ల చూపెట్టే బరువు తక్కువ అన్నట్టు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలున్న ఊర్లల్లా పత్తి కొనేటి వ్యాపారులు గీ తీరుగా చేస్తున్నారో మోసము. ఇట్లా కూడా మోపైండ్రు వంగలేని బద్మాషోళ్ళు. క్వింటాల్కు ఏం తక్కువ 15 కిలోల నుంచి 20 కిలోల దాకా తక్కువ చూపెడుతున్నారు. రైతులు ఆరుగాలం కష్టాన్ని ఎంత సులువుగా క్యాచ్ చేసుకుంటున్నారు చూడుండ్రి. ఈల చేతులకు జట్టలు ఉట్ట. మరి గీ ముచ్చట ఎట్లెట్లా పోలీసులకు తెలిసిందో గాని దాగుడు చేసి 6గురిని అరెస్టు చేసిండ్రు. 6 టాటా ఏసీ బండ్లు, 6 కరెంటు కాంటాలను కూడా పట్టుకున్నారు. ఎస్ఐ వెంకటకృష్ణ సారు చెప్తాండు ఇనుండ్రి కడమ ముచ్చట్లను. ఈరోజు తల్లాడ మండలంలో నకిలీ ఎలక్ట్రానిక్ కాటాలతోటి గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ కాటాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకుని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్లు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 60 మంది వ్యాపారుల మీద బైండ్ ఓవర్ కేసులు రాసిండట. మంచి ముచ్చటే. లేకుంటే 6 కాలం కష్టపడి వంట తీసే రైతులను మోసం చేస్తారా? ఆళ్ళన్నో లల్ల మన్నుగొట్ట. ఇగో రైతన్నలు చూస్తాండ్రు కదా, పత్తి పంట అయినా ఏ పంట అయినా నేరుగా మార్కెట్లో అమ్ముకోండ్రు గాని ప్రైవేటు వ్యాపారుల కాడికి ఓకొండ్రి. ఇట్లా ఆగం కాకుండ్రి. ఒకేలా అతి గతి లేక ప్రైవేటోళ్లకు పంట అమ్ముకోదలిచిన కరెంటు కాటా మిషన్ మీదనైతే కన్నేసుడు యాది మర్చిపోకుండ్రి. ఇన్నారు కదా. దేశం అభివృద్ధిలో ముంగడికి ఉరకాలంటే దేశంలో చక్కటి తొవ్వలుండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి అల్కగా పోయే సవలతులు చేయాలి. గప్పుడే దేశం బాగుపడుతుందని రాజకీయం లీడర్లు మైకుల ముంగట స్పీచులు దంచుతుంటారు. బయటి దేశపు రోడ్ల లెక్క నున్నగా చేస్తామని శపథాలు చేస్తుంటారు. నూనె పోసి ఎత్తుకునే తీరు రోడ్ల హాలతు మారుస్తామని గప్పాలు కూడా కొడుతుంటారు. పెద్ద పట్టణాల కానుంచి మారుమూల పల్లె దాకా హీరోయిన్ చెంపల సొంటి రోడ్లు ఎత్తున్నామని మొన్నట్లా ఒక లీడర్ కూడా అన్నాడు కదా. కానీ అందరూ లీడర్ల ఆలోచనలను కింద మీద చేసే తీరు రోడ్లేసిండు ఒక కాంట్రాక్టరు. మరి అది ఎట్లున్నదో చూస్తే తారీ చేయకుండా అసలుకే ఉండరు. నమ్మ బుద్ధి కాకపోతే మీ కళ్ళతోనే చూడుండ్రి. అబ్బబ్బా సూపర్ ఉంది కదా. ఇసొంటి రోడ్డు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏడికంటే ఆడికి మలుసుకొని సంచిలో పట్టుకుపోయే పోర్టబుల్ రోడ్డు ఉన్నట్టుంది ఇది. ఏ బిచ్చక ఆ బిచ్చనే ఊసిపోతాంది. ఇంత తోపు టెక్నాలజీని అమెరికోళ్ళు కూడా కనిపెట్టలేరు కావచ్చు. శిషి ఇదేమన్నా రోడ్డేనా? ఏష్నోళ్ళు మనుషులేనా? మరి గింత అధ్వానం ఉంటదా? రోడ్డేసిన కాంట్రాక్టర్ అన్నం తింటున్నాడా, లేకుంటే డాంబార్ మన్ను దుబ్బ బుక్కి బతుకుతున్నాడా? డాంబార్ రోడ్ వేసుడంటే ఒక లెక్కుంటది. మన్ను దుబ్బ లేకుండా ఊడ్చి లేయర్ల కింద రోడ్డు సన్నపు కంకర ఓసి మీదికెళ్లి డాంబార్ ఓత్తారు. రోడ్డు రోలర్తోని మెస్లకుంటూ ఒత్తిపిత్తరు. కాని గట్లయితే పైసలేం మిగులుతాయి అనుకున్నాడో ఎట్లనో గీ కాంట్రాక్టర్ సీదా మన్ను మీదనే తారు వార ఓసి రోడ్డు ఎప్పించిండు. మరి గింత సక్కదానాల రోడ్డు ఎక్కడేసిండ్రంటే మహబూబ్ నగర్ జిల్లా బాలానగరం మండలంలో పెద్దరేవల్లి కాన్నించి దేవునిగుట్ట తాండదాకా కిలోమీటర్ దూరానికి డాంబార్ రోడ్ వేసిండ్రు. ఇక బుడ్డ వీడియో బగ్గ వైరల్ అయ్యేటాళ్లకు కాంట్రాక్టర్ అన్న మా తప్పేం లేదు, సర్కార్ రూల్స్ ప్రకారం బరాబర్ రోడ్ వేసినామని చెప్తున్నాడు. పని చేష్టాయన మూల మలుపుల కాడ తెలిసి తెలియక తారు ఎక్కువ పోసిండు, తొవ్వ పలసగా వేసిండు. గాదానికే బుడ్డ వీడియో తీసి ఆగమాగం చేస్తున్నారని మస్తు ఫీల్ గా పట్టిండు. ఇంకా మీదికెళ్ళి తొవ్వలు సక్కగా వేయకుంటే బిల్లులు వడాయని చెప్తున్నాడు. మరి అన్నకు తెలియదు కావచ్చు మన ఆఫీసర్ల పనితనం. పాపం అమాయకుని లెక్కనే ఉన్నాడు.
ఆఫీసర్లు కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తారన్న ముచ్చట కూడా అన్నకు తెలియదు కావచ్చు పాపం. గట్ల బరాబర్ చూసేటట్టుంటే కాంట్రాక్టర్లు బిల్డింగ్లే కడతారే అన్న. అయినా అన్నం ఉడికిందని చూడాలంటే గిన్నెంతా చూడాల్సిన అవసరం లేదు కదా, ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. నువ్వు ఒక్క కాడ సక్కగా వెయ్యకున్నా రోడ్డంతా నాశనమైతది కాదే కాంట్రాక్టర్ అన్న. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే? కమిషన్లు లేకుండా నడిపిస్తేనే సర్కారు పైకం నీళ్ల పాలు కాకుండా ఉంటదనబట్టిండ్రు ఈ బిస్కెట్ రోడ్డు మీద పోయే అటు దిక్కు జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాలి సంగతి? దేవుడని మొక్కితే దయమై కూసున్నాడట. అగో అట్లనే అవుతుంది మా రైతులకు గతి కూడా. ఏ వ్యాపారులకు లేని కొర్రెలకి మా రైతులకు పెడతారా? వీళ్ళ చేతులకు జట్టలు బుట్ట, వీళ్ళ ఆలోచనలకు అగ్గిరాలుగా. ఇంతకు నువ్వు ఎవరిని తిడుతున్నావో చెప్పన్న తిట్టరాదు ముసలోడా. ఏమైనా మూలకున్న ముసలిది కదా గులిగినట్టు గులుగుతూనే ఉంటావు. ఇంకెవళ్ళు మా బతుకులను మారుతారని దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే మా నెత్తి మీద కూర్చొని పెత్తనం చేస్తున్న పాలకులను సర్కార్లను తిడతాను. వాళ్ళ పాలనకు పాపం తలగా, వాళ్ళ శాతలకు చెదలు బట్ట. అరే నాయనా, ఇంతకు నీకొచ్చిన తిప్పలేందో చెప్పరాదే? సర్కార్లు మీ రైతులకు చేసిన అన్యాయం ఏంటిదో చెప్పు. అంటే మేము చెప్తేనే తెలుసుకుంటారు అని మీ టీవీలోళ్ళు లోకం మీద ఏం నడుతుంది ఏం జరుగుతుందని తెలుసుకొని టీవీలలో రాయరా వార్తలు? మా పత్తి రైతులు ఎందుకు ధర్నాలు చేస్తాళ్ళు, మా రైతులు పొలాలు ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిర్రు అనేది తెలుసుకో అనే తెలియదా నీకు? అదేదో రైతు పండించిన పత్తిని ఆన్లైన్లో ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే కొంటలేరట కదా, అదేనా నీ తండ్లాట కూడా? అరే అది కాదు పిల్ల, నా పేరు మీద నాట ఆన్లైన్లో 4 క్వింటాల 40 కిలోల పత్తి అనేది రాస్తున్నదట. ఇక ఈ పురుగు పుట్ర ఈ వచ్చిరాని వానలు కూళ్ళు నాళ్ళు అన్ని తిప్పలు పోగా నాకున్న 3 ఎకరాలల్లో 18 క్వింటాల పత్తి వెళ్ళింది. ఆ పత్తి నేను ఆటోలో వేసుకొని మార్కెట్కు తీసుకొని పోతే నీ పేరు మీద 4 క్వింటాల 40 కిలోలు అనే రాసినది, గాడి వరకు కొంటావు, మిగతా పత్తి నువ్వు ఇంటికి పట్టుకొని పో అని చెప్పి మెడలు బట్టి మార్కెట్ నుంచి బయటికి నూకేసారు. ఇప్పుడు నేను ఏడికి పోయి ఆ పత్తిని అమ్ముకోవాలి, ఆ పత్తిని ఏం చేసుకోవాలి, నేను ఎట్లా దునకాలి చెప్పు? నా లెక్కనే ఎక్కువ వండిన పత్తి రైతులు ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా దునకాలి నువ్వే చెప్పు. అవును, ఇదైతే నిజమేనే తాత. చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. ఆయితీ ఊనంగా అధికారులు ఏ లెక్కంబడి నీకు గింతే పత్తి వెళ్తుందని రాసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు అదే తిప్పలై కూర్చున్నదే. అరే ఆ అధికారులైనా రైతులు పంటలు వేసినాక వచ్చి సేన్ తిరిగి ఇగో ఈ రైతు పసుపు వేసిండు, ఇగో ఈ రైతు పత్తి పెట్టిండు, ఇగో ఈ రైతు మొక్కజొన్నలు వేసిండు, ఇగో గిన్నె ఎకరాలు వేసిండు అని రాసుకొని పోతే ఇప్పుడు మాకు ఇటువంటి తిప్పలు రాకపోను. ఆ అధికారులు రాను ఊళ్ళే చింతల కింద కూర్చోను, వాళ్ళకు దోచింది రాసుకోను, అవతల బాడ కేల్కతం దుకాణం బాగా. ఇప్పుడు చూడిగా ఎక్కువ పత్తి పండిందని మమ్మల్ని మెడలు బట్టి అవతల నూకే బట్టి మా పత్తి కొనను అనబట్టి ఇప్పుడు మా రైతులను ఎట్లా దునకాలి, మా కట్టాలు ఎవరికి చెప్పుకోవాలి, మా తిప్పలు ఎవరు తీర్చాలి నువ్వే చెప్పు. అయినా ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ తీరు కొర్రీలు ఎందుకు పెట్టింది అనేది ఎవ్వరికి అంత చిక్కకుంటున్నదే మరి. ఇప్పుడు మన ఒక ముచ్చట చెప్తా, అయ్యో శాస్త్రానికి చెప్తాను. ఇప్పుడు మన తెలంగాణ సర్కారు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది అని అంటే ఆ ముచ్చటకు ఆశపడి ఎవరైనా రైతులు పక్క రాష్ట్రంలోకి పోయి వడ్లను కొనుక్కొచ్చుకొని ఇక్కడ అమ్ముకునేది ఉంటే దాన్ని అడ్డుకోవాలి సర్కారులు ఎవరైనా. అరే పత్తిని ఎక్కువ పండించుకున్నందుకు మాకు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి మా పత్తినే కొనవనంటే ఇది ఏం పద్ధతి అన్నట్టు? సెంట్రల్ సర్కార్ కానీ రాష్ట్ర సర్కార్ కానీ పత్తి పంట మీద మాకేమైనా బోనస్ ఇస్తుందా? లేకుంటే మేము పక్క దేశం నుంచి వెళ్ళి పత్తిని కొనుక్కొచ్చి మన దేశంలో అమ్ముకుంటానమా? ఏంది కర్మ, ఏంది గోస మా రైతులకు? అవును, ఇదైతే నిజమేనే తాత. మన దేశంలో పండిన పత్తిని మన దేశంలో అమ్ముకునేటందుకు CCI గింతగనం కొర్రీలు ఎందుకు పెడుతున్నదో అర్థమే అయితలేదు. అరే మా రైతులు ఏమన్నా పండించరా అని పంట గంజాయి పంటలు గిట్లా పండించి మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకుంటానమా? ఒక మనిషికి గింతే కొంటాము అనేటందుకు ఈ సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టు, ఏం కథ అన్నట్టు చెప్పు నాకు. అరే దీంట్లో రాష్ట్ర సర్కార్ అయినా ఏం చేస్తుంది? అంతా సెంట్రల్ సర్కార్ చేతులు ఉంటుంది. అంతా సెంట్రల్ సర్కార్ చేతుల్లో ఉంటే మరి రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుంది అన్నట్టు? వాళ్ళు ఆడిచ్చినట్టల్లా ఆడుకుంటా చేతులు కట్టుకొని కూర్చునేటందుకు ఈ సర్కారు ఉన్నది, వీళ్ళని ఎన్నుకొని మేము కూర్చుండబెట్టింది. అరే రైతులు అరిగోస పడతాళ్ళయ్యా, వాళ్ళు చేసినప్పుడు చేతి నిండా పెట్టుకొని పండించిన పంట నడిత పెట్టుకొని ఏం చేయమంటాళ్ళు, మరి వాళ్ళని ఎందుకు ఇంత గోసబుచ్చుకుంటాళ్ళు అని సెంట్రల్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకురారా? వాళ్ళని నిలదీసి అడగరా కడగరా? ఎందుకు వీళ్ళు ఉన్నది చెప్పు. వాళ్ళు గట్టిగా అడిగేది ఉంటే రైతులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చినాయి తాత? వాళ్ళు అడగలేకనే కదా.
అట్లా అడగకపోతే వాళ్ళని ఎట్లా అడగాలనో మాకు కూడా తెలుసు. ముంగట స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓట్ల కోసం మా ఇంటికి వచ్చి అడుగుతారు కదా, అప్పుడు అడుగుతాం. అడుగుడు కాదు, కడుగుతాం, గచ్చనే కడుగుతాం. ఈ సర్కార్లు చేసే ఆలోచనలు దేనికి అక్కడికి వచ్చేటియో అర్థం కాకుంటున్నది తాత. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చి, వ్యవసాయం పనిముట్లు ఇచ్చి ఎక్కువ పంటలు వండియమని ఇప్పుడు పండిన పంటను గింతే కొంటామంటే ఏం పద్ధతి అన్నట్టు వాళ్ళకే తెలియాలనే మరి. అరే అక్క, మా రైతులు పోయినేడు కంటే ఈ ఏడు ఎక్కువ పంట పండించుర్రు అని సన్మానించాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, మాకు ఇంకేమన్నా బోనసో గీనసో ఉంటే ఇవ్వాల్సింది పోయి, లేదు మీరు ఎక్కువ పంట పండితే మేము కొనం, మేము గింతే కొంటాం అని అంటే ఏం పద్ధతి అన్నట్టు ఈ సర్కార్లది. ఇది పద్ధతేనా? ఒకవేళ మా రైతులు పట్టుకపోయిన పత్తి కడియగుంజో నాణ్యత లేకుంటుంటేనో రేటు తక్కువ పెడతాం అనాలి. లేకుంటే మేము చెప్పినట్టే మార్కెట్కు తీసుకొస్తలేరు అని చెప్పి వద్దని ఎల్లగొట్టాలి. కానీ గిదేం పద్ధతి అన్నట్టు? ఎక్కువ పండితే కొనని సర్కారు ఉంటుందా ఎక్కడన్నా? కాలం కన్నెర్ర చేసిన కల్తీ ఇత్తనాలు, పనిచేయని పురుగుల మందులు పంటను కాటేసిన వాటన్నిటిని తట్టుకొని రైతు పంటను పండించి మార్కెట్లకు పట్టుకపోతే సర్కారు పెట్టే ఈ కొర్రీలకు రైతు సగమైపోతున్నాడే పాపము. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. మా రైతులను కూడా ఏడిపించిన ఈ సర్కార్లు అస్సలకే బాగుపడాయి, మచ్చి కొట్టుకపోతారు. ఇప్పుడు ఉపాసం వండుకుంటా, కాలంతో కలబడుకుంటా పంటను పండించి ఆ పంటను మార్కెట్కి తీసుకపోతే ఆ పంటను మేము కొనం అని చెప్పేసి ఎల్లగొడితే గొడగొడ ఏడ్చుకుంటా రైతు ఇంటికి వస్తుంటే ఆ పాపం ఎవరిది? ఈ పాలకులకు తలగదా? ఖచ్చితంగా తగులుతుంది, నాశనం అయిపోతారు. మరి అధికారులు సర్కారు పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు ఏం పాడవు. రైతులను లక్షాధికారులను చేద్దాం, రైతులను రాజులను చేద్దామని ఓ మస్తు పొంకనాలు కొడతారు. రైతులను ఉద్ధరించుట్లా మమ్మల్ని మించినోళ్ళు లేరని ఈనేటోళ్ళు ఉంటే ఉద్ధర మాటలు బొచ్చడు చెప్తారు. కానీ మోక మీద మాత్రం రైతులకు ఫాయిదా అయ్యే పనులు ఏం చెయ్యరు. కనీసం పండించిన పంట కూడా మొత్తం కొనలేని దరిద్రపు స్థితిలో ఉన్నదంటే ఇక రైతులు ఏం చేస్తారు చెప్పుండ్రి. ఈ రైతుల బాధ ఎప్పుడు తీరుతాయో, అన్నదాతల బతుకులు ఎన్నడు బాగుపడతాయో పోన్రి. రాక ఏకంగా 6 ఏళ్ల తర్వాత అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిండు రాజన్న బిడ్డ జగనన్న. శానొద్దులు అవుతాంది కదా, సారు రాక ముచ్చట ముందే తెలిసి సారును చూసేటందుకు వచ్చి ఏమన్నా సంబరపడ్డారా అభిమానులు? సారేదో గొప్ప కార్యానికి వచ్చినట్టు, అన్నయ్య వచ్చినాడో ఎన్నెల ఎలుగులు తెచ్చినాడో అన్నట్టే చేసిండ్రు. పాండ్రి మరి ముచ్చట మొత్తం ఇందా. 6 ఏళ్లకు వచ్చిండు, 5 అంటే 5 నిమిషాలే ఉన్నాడు సిబిఐ కోర్టులో జగన్ సారు. అందులో లోపటికి పోను నిమిషం, బయటికి రాను నిమిషం, 3 నిమిషాలు విచారణకు. అచ్చిరాంగనే పోయి జడ్జి సారు ముంగట కూసోంగనే ఏమన్నా చెప్పేది ఉన్నదా అని అడిగిండట సిబిఐ కోర్టు జడ్జి సారు. జగన్ సారు హాజరుపడ్డది రెగ్యులర్ కేసే అయినా అక్రమాస్తుల కేసులో భాగంగా కాదు కదా. ఫారిన్ టూరు అనుమతి పిటిషన్ల భాగంగా కోర్టు ఆదేశాలు జయంగా దర్శనమైంది 6 ఏళ్ల గ్యాప్లా. అందుకే చెప్పేదేం లేదు కాబట్టి జగన్ సార్ తరపున వకీల్ సార్ ఉండి ఏం లేదని చెప్పుడే ఆలస్యం. సిబిఐ కోర్టు జగన్ సార్ హాజరును రికార్డు చేసుకున్నది. కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ, ఏ అక్యూజ్డ్ అయినా కానీ, ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఏం అవకాశంతో అవసరం లేకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరడం జరిగింది. అటెండెన్స్ పడుడుతోటే కోర్టు బయట కాలు పెట్టి, కార్ల కాలు పెట్టి ఇంటి బాట పట్టిండు సారు. అంతేకాదు, సార్ వచ్చేటప్పుడు, విచారణ ఒడిచిపోయేటప్పుడు అభిమానులు పడ్డ ఏషాలు చూడాలి. పొల్లు తొవ్వల మీదకచ్చి రప్ప రప్ప అన్నట్టే వేసిండ్రు మల్లో వనక. జగన్ సారు చెయ్యెత్తి దండాలు పెట్టుడు, సారును ఒక్కసారన్న ముట్టుకుందామని అభిమానులు చూసుడు, సెల్ఫీలు ఫోటోలు. అబ్బో, 6 ఏళ్ల తర్వాత రాక వచ్చినందుకు దుమ్ము దుమారమే వేసిండ్రు అనుకో రాదుండ్రి అభిమానులు. మన తాన కోపగండోళ్ళు బగ్గ మోపైతుండ్రులా. మరి ఇవాళ రేపు మార్కెట్లకు వస్తున్న ఉప్పుల తప్పో ఏం పాడో గాని కుక్కలు లెక్కనే లేస్తున్నారు కొందరు. క్షణం కూడా ఓపిక లేకుంటున్నారు. ఇంకా దీంట్లో తొవ్వల పంటి పోయేటోళ్ళైతే ఇంకింత ఎక్కువనే బీపీతోనే ఉంటున్నారు. గట్లనే గీడొక మోతవారి కారుకు సైడ్ ఇయ్యలేదని బస్సు డ్రైవర్ని ఎంత పరేషాన్ చేసిండో చూడుండ్రి. ఓష్ని ఏం నాశనం కాలం పుట్టిందేనికి? డ్రైవర్ అన్న నువ్వు ఒకటే చంపుతున్నాడు. సూపుకు పెద్ద మనిషి లేకున్నాడు, గాయన్ని పట్టుకుని కొడుతున్నాడు. ఆయనతో తాకరాన్ని చోట తాకితే ఏం కావాలి ఏం కథ?
ఎద్దు లెక్కున్నాడు గాని ఇసుమంతన్న బుద్ధి ఓపిక లేకపోతే ఎట్లా? అసలు ముచ్చటేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల శివార్ల సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్సుల మందినెక్కించుకుని డ్రైవర్ బాలరాజన్న పోతుంటే కారుకు సైడ్ ఇయ్యలేదని శ్రీకాంత్ అనేటోడు ఇంత ఆగ్రహావేశాలు ప్రదర్శించిండు. ఓవర్టేక్ చేసొచ్చి బస్సు ముంగట కారు ఆపి డ్రైవర్ అన్న మీదికి రచ్చిపోయిండు. బండ బూతులు తిట్టుకుంటా బాలన్న మీదికి పోయి షిప్ప సప్ప తలిగిచ్చిండు. బస్సులున్న మహిళలక్కలు ఈడియోలు తీసుకుంటా గట్టిగానే గడికి వారేసిండ్రు. సైడ్ ఇయ్యకుంటే కొడతావా అని మంచిగానే అరుచుకున్నారు. ఇంకొంచెం సేపు బస్సులనే ఉంటే కారోనికి 4 తలిగిచ్చినా తలిగించేటోళ్ళు కావచ్చు. ఇది చిన్న రోడట, సైడ్ ఇచ్చేదాకా ఆగకుంటే ఎట్లని దుమ్ము దులిపేండ్రు. ఈ కారోని కావరం వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యేటాలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మస్తుగా రానికొచ్చిండు. ఇది పద్ధతి కాదు, సర్కారోళ్ల మీద దాడులు చేస్తే ఊకునేది లేదని చెప్పిండు. ఎంబటే సిరిసిల్ల జిల్లా ఎస్పీకి ఫోన్ కొట్టి ఈ కారోని సంగతి చూడుండ్రని హుకూం ఇచ్చిండు. ఎంబటే కేసు పెట్టిండ్రు గాని తొవ్వ మీద పోయేటప్పుడు గింత ఆవేశం ఎందుకొల్లా? ఆవేశంలా ఏదన్నా టక్కర్లైతే ఎంత పరేషాను ఏం కథ? అయినా కొందరు ఆర్టీసోళ్లు కూడా చక్కగలేరోలా. బస్సు లోడుతోని మెల్లగా పోతున్నప్పుడు సైడ్ ఇయ్యాలనని కొందరికి తెలియనే తెలియదు. మనల్ని ఎవడ్రా అడిగేది అన్నట్టే తొవ్వ నడిమిట్లా పోతారు. ఇక కొందరు డ్రైవర్లైతే టైంకు డిపోకు చేరాలనని ఇప్పటికే ఆలస్యమైందని ఎఫ్ఎన్ రేసుల డ్రైవర్లు ఉరికిచ్చినట్టే బస్సులను ఉరికిస్తున్నారు. ఎక్కువ తక్కువ బస్సులేసి ఇటు జనాలకు అటు ఆర్టీసీ ఉద్యోగులకు బస్సు ప్రయాణాన్ని అల్కగయ్యేటట్టు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నమన్నను ఒక్క తిరగారుకోవట్టిండ్రు మహాలక్ష్ములు. ఆంగ్ల భాషల అక్షరాలు కొన్నే గాని శాన గొట్టుంటదోల్లా. పోటీ పరీక్షలు రాసేటోళ్ళు ఆంగ్ల భాష ప్రశ్నలు ఎదుర్కొనుడంటే విషమ పరీక్ష అవుతుంది. 2 మార్కులలో జాబ్ మిస్ అయింది. ఇంగ్లీష్ను జర్రంత గట్టిగా చూసుకుంటే కొలువు కొట్టేదాన్ని మస్తు ఫీల్ అవుతుంటారు. ఏళ్ళకేళ్ళు వయసంతా అయిపోయేదాకా చదివినోళ్ళు కూడా. అంత గొట్టు భాషను పిలగాళ్ల మెదట్లకు అల్కగా ఎక్కియాలని ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటారు కొందరు సార్లు మేడాబ్లో. ఇన్స్టిట్యూట్ల పేరు మీద పాఠాలను పాటల లెక్క మార్చి 30 రోజులలో ఆంగ్ల భాషను అల్కగా ఎక్కియాలని చూస్తుంటారు. అగో అచ్చం గట్లనే ఒక మాస్టారు ఇంగ్లీష్ను మిక్సీలేసి రుబ్బినంత పని చేస్తుంటే గిట్ల రాస్తారా అని గుడ్లు తేలెత్తాండ్రు. మీరు కూడా చూడండి గా సారు టాలెంట్ ఎట్లున్నదో. వామ్మో, ఈ సారు చెప్పేదింటే ఇంగ్లీష్ భాషనే కాదు మాతృభాషను కూడా మర్చిపోయేటట్టే ఉన్నది కదా. ఇంగ్లీష్ పదాలను మార్చి రాసుడెట్లా అని పిహెచ్డి చేసినట్టున్నాడు సారు. ఇంటర్నేషనల్ భాషను ఇంతకన్నా అల్కగా ఎవరు చెప్తుండకపోవచ్చు. చిన్నప్పటి నుంచి మనకు తప్పులు చెప్తున్నట్టున్నారు గాని ఈ సారు చెప్పేది చూస్తుంటే ఇదే అల్కగున్నట్టు కొడుతోంది. ఓ సారు ఒక పారి వారాలు అందుకోరాదురి. ఇవి ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి కదా. 2వ తరగతి పిల్లగాన్ని నిద్రలేపి సండే స్పెల్లింగ్ అడిగిన SUNDAY సండే అని చెప్తాడు గాని మైండ్ బ్లాక్ అయ్యే తీరు స్పెల్లింగ్లే మార్చిండు ఈ సర్కారు బడి సారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలున్న సర్కార్ చిన్నబడిల కోలు వెలుగబెడుతున్నాడట ఈ ప్రవీణ్ సారు. పిల్లగాన్లంతా తప్పులు చెప్తున్నారని అటు దిక్కోళ్లకు ఇంగ్లీష్ సారు మీద డౌట్ కొట్టిందట. ఇక ఈడియో తీసుకుంటా పాఠాలు చెప్పమంటే లోపటున్న టాలెంట్ అంతా ఇట్లా బయట పెట్టిండు. ఈ ఇంగ్లీష్ క్లాసుల వీడియో ఇంటర్నెట్ లో పెడితే ఒక్కసారన్నా ఈ సారు దగ్గర ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియాలనుకుంటా ఎడ్డియా పట్టిండ్రు. ఇక ఇది ఇట్లుంటే గీ చిన్నోని చూడుండ్రి డాన్స్ ఎట్లా ఇరగదీస్తున్నాడా. వారేవా పెయ్యిలా స్ప్రింగులు పెట్టినట్టే జోరు డాన్స్ చేస్తున్నాడు కదా. యంగ్ టైగర్ NTR ను, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను, బాలీవుడ్ హీరో రితిక్ రోషన్ ను మిక్సీలేసి మిక్సింగ్ కొట్టినాక వెళ్ళిన బై ప్రోడక్ట్ లెక్కనే
మాసు గ్రేస్ కలిపి దుమ్ము దులుపుతున్నాడు. ఈ చిన్నోని సినిమాలకు పంపితే పెద్ద పెద్ద స్టార్లు కూడా చిన్నపోతారు కావచ్చు. ఈ బుడ్డోని గ్రేస్ ముంగట ఒడిశా దిక్కు కటక్కాడున్న చిన్నబడిలా డాన్స్ తోని ఇంటర్నెట్ దునియాను షేక్ చేస్తున్నాడు ఈ బుడ్డోడు. ఇక ఈ వీడియోను వైరల్ చేసుకుంటా తోపు డాన్సర్ అవుతాడని తారీఫ్ చేస్తాండ్రు సోషల్ మీడియాలో నిత్యం మోతులు పెట్టే జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.